మకర రాశి వారికి డిసెంబర్ 24 బుధవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా చేయవలసినటువంటి కొన్ని పూజలు పరిహారాలు, రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య, ఏ దిక్కున ప్రయాణం శుభకరం, ఆరోగ్యం పట్ల రేపటి రోజున ఏ విధంగా ఉండాలి, అలాగే రేపటి రోజున మీకు కలిగేటువంటి పూర్తి అంశాల గురించి పి అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తి ఉన్నటువంటి పేరుతో మొదలైనటువంటి వ్యక్తితో రేపటి రోజున ఎలా ఉండబోతుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎవరిని నమ్మాలి ఎవరిని దూరంగా పెట్టాలి అన్న సత్యం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు మకర రాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. మకర రాశి వారికి రేపటి రోజున తప్పకుండా మీకు చాలా అంటే చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. శత్రువు నుండి మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి ఆ దైవాన్ని మీరు తప్పకుండా మర్చిపోకూడదనమాట. మీ విజయం ఖచ్చితంగా అంటే వారు సహజంగా అందరిని నమ్మే స్వభావం కలవారండి. ఈ యొక్క రాశి వారు తమ మనస్సులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తారు. ఎవరి పట్ల అయినా కానీ ఎక్కువ అనుమానం పెట్టుకోరు. ఈ గుణమే కొన్నిసార్లు శత్రువులకు అవకాశం ఇస్తుంది. గత కొంతకాలంగా మీ జీవితంలో ఒక వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించి ఉండవచ్చు. మీ మాటలు వింటూ మీ పనులపై ఆసక్తి చూపుతూ మీ విజయానికి అభినందనలు చెబుతూ మీ బాధల్ని వింటూ ఉన్నటువంటి ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి దాగి ఉన్న భావాలు మీరు ఊహించనివి కావన్నమాట. రేపటి రోజున దాగి ఉన్నటువంటి శత్రుశక్తి మెల్లగా బయటపడడం అయితే మొదలవుతుంది. ముఖ్యంగా పేరు మొదటి అక్షరం పి లెటర్ ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలో కీలకంగా కనిపిస్తారు. ఈ వ్యక్తి మీ ఎదుగుదలను చూసి లోపల మిమ్మల్ని గమనిస్తూ మీ విజయాన్ని చూసి అసూయపడుతూ మీరు ఎదుగుతుంటే తట్టుకోలేక బాధపడుతూ మీరు ఎప్పుడెప్పుడు పడిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు అది స్పష్టంగా మీకు బయటపడలేదు. ఇప్పుడు మీ పరిస్థితులు మారిపోతున్నాయి కాబట్టి మీ శత్రువు మీకు నేరుగా హాని చేయరు. మాటల ద్వారా సంకేతాల ద్వారా ఇతరుల ద్వారా మీ యొక్క ప్రతికూల అభిప్రాయం ఏర్పడేలా ప్రయత్నిస్తారనమాట. మీరు చేసే మంచి పనిలో తప్పు వెతుకుతారు. మీరు ఎదిగే సమయంలో మిమ్మల్ని వెనక్కి లాగాలని చూస్తారు. కానీ రేపటి రోజున వారి ఆలోచనలు వారి ప్రవర్తన మీకు అర్థమయ్యేలా జరుగుతుందన్నమాట. ఈ సమయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి మాటకు స్పందించకూడదు. ప్రతి అనుమానాన్ని బయట పెట్టకూడదు. శత్రువు బయటపడుతున్నాడు అంటే దైవం మీకు రక్షణ కూడా ఇస్తుందని అన్న అర్థం అన్నమాట. మీరు నిశ్శబ్దంగా గమనిస్తే శత్రువు చేసే చిన్న చిన్న తప్పులే వారి నిజస్వరూపాన్ని మీకు చూపిస్తాయండి. ఈ యొక్క మకర రాశి వారి ఎదుగుతున్నప్పుడు వారి ఎదుగుదల చాలామందికి ఇష్టం ఉండదు. ముఖ్యంగా మీతో సమానంగా ఉన్నట్లు కనిపించేటువంటి వ్యక్తుల్లో అసూయ ఎక్కువగా ఉంటుంది. పీల్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి మీతో చాలా కాలంగా మంచిగా మాట్లాడి ఉండవచ్చు. మీ విజయాలను ముఖం మీద పొగిడి ఉండవచ్చు. మీ సమస్యలను వింటూ సహానుభూతి చూపించి ఉండవచ్చు. కానీ ఆ సహానుభూతి నిజమైనది కాదండి. ఈ వ్యక్తి లోపల మీపై అసూయ పెరిగింది. మీరు సాధించిన ప్రతి విజయం వారికి మంటగా మారింది. మీరు పొందిన ప్రతి గౌరవం వారికి నిద్ర లేకుండా చేస్తుంది. మీరు నవ్వుతుంటే తట్టుకోలేక, మీరు సంతోషంగా ఉంటే ఓర్వలేక, మీ కుటుంబం మీరు ఆనందంగా ఉంటే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి వారికి ఏర్పడిందనమాట. అందుకే వారు పైకి నవ్వుతూ లోపల మీపై ద్వేషాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఈ ద్వేషం ఒక్కసారిగా బయటపడదు. అది మాటల్లో చిన్న చిన్న వ్యంగ్యంగా ఇతరుల ముందు మీపై తక్కువగా మాట్లాడే ప్రయత్నంగా మీ నిర్ణయాలను తప్పుద్రోవ పట్టించే విధంగా బయటపడుతుందన్నమాట. ఈ రోజుల్లో ఆ అసూయ రేపటి రోజున స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించినప్పుడు ఆ వ్యక్తి ఉత్సాహం తగ్గించే మాటలు చెప్తారు. మీరు ఎదుగుతున్నప్పుడు అంత మంచిది కాదు అని అనుమానం కలిగిస్తారు. మీరు నిశ్శబ్దంగా ఉంటే ఆ వ్యక్తి ఇంకా ఎక్కువగా తన అసలైన స్వరూపాన్ని చూపిస్తారు. ఇక్కడ మీ పని ఏమిటంటే ఆ వ్యక్తిని ఎదిరించడం కాదు, వారితో వాదించడం కాదు, వారిని తక్కువ చూడడం కాదు, కేవలం దూరంగా ఉండడం, మీ ప్రణాళికలు వారికి చెప్పకుండా ఉండడం, మీ తదుపరి అడుగులు గోప్యంగా ఉంచడం. మీరు మౌనంగా ఎదిగితే వారి అసూయ వారినే కాల్చేస్తుందన్నమాట. ఈ యొక్క మకర రాశి వారు ఈ దశలో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పనితనం, మీ ఆలోచనలు, మీ క్రమశిక్షణ మీకు గుర్తింపు తెస్తున్నాయి. అదే సమయంలో పి అక్షరంతో ఉన్నటువంటి శత్రువు మీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తారండి రేపటి రోజున. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలన్నమాట. ఇంకా మీ మాటలకు తారుమారు చేసి చెప్పడం, మీ చర్యలకు తప్పు అర్థం ఇవ్వడం, మీ ఉద్దేశాలను తప్పుగా చూపించడం ఈ సమయంలో జరగవచ్చు. దీనివల్ల కుటుంబంలో చిన్న గొడవలు అపార్థాలు రావచ్చు. చిన్న చిన్న అపార్థాలు తలెత్తొచ్చు. మీరు నేరుగా ఏ తప్పు చేయకపోయినా పరిస్థితులు మీకు వ్యతిరేకంగా కనిపించే అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుంది.
ఈ సమయంలో మీరు కోపంతో స్పందించకూడదు. ప్రతి మాటకు సమాధానం చెప్పాలని ప్రయత్నించకూడదు. మీరు నిజంగా ఉంటే కాలమే మీకు న్యాయం చేస్తుంది. అపోహలు ఎక్కువ కాలం నిలబడవు. సత్యం మెల్లగా బయటపడుతుంది. మీరు చేయాల్సినది ఏమిటంటే మీ ప్రవర్తనలో స్పష్టత ఉంచడం, అవసరం లేని మాటలు చెప్పకపోవడం, మీ పని మీదే దృష్టి పెట్టడం, కుటుంబంలో పెద్దలతో నమ్మకమైన వ్యక్తితో మాట్లాడడం. శత్రువు మాటలు కుటుంబాన్ని చీల్చకుండా మీ సహనం మీ ఆయుధం. ఈ రోజున మీరు చేసే ఒక పని, మీరు తీసుకునే ఒక నిర్ణయం, మీరు చూపించే ఒక ధైర్యం పి అనే శత్రువుతో తీవ్ర అసూయను రేపుతుంది. ఈ అసూయ ఒక్కసారి పుట్టింది కాదు, చాలా కాలంగా మీ ఎదుగుదలను చూస్తూ లోపల రగిలిపోతున్న భావాలే ఇప్పుడు తీవ్రంగా బయటకు వస్తాయన్నమాట. అలాగే అసూయ వారిని బహిర్గతం చేస్తుంది రేపటి రోజున. ఈరోజు మీకు ఒక హెచ్చరిక లాంటి రోజు, జాగ్రత్తగా గమనించాలి. డిసెంబర్ 24 మీ మనస్సులో ఒక అనుమానం పుడుతుంది. ఇది ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ మాటల్లో ఏదో తేడా ఉందే, ఈ వ్యక్తి ఉద్దేశం సరిగ్గా లేదు అనే ఒక భావన మీలో తప్పకుండా మొదలవుతుంది. ఈ అనుమానం యాదృచ్ఛికం కాదు, దైవం మీకిచ్చే సంకేతం. ఈ రోజున పి అనే అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తితో చెప్పే మాటలు ఒకలా ఉంటాయి, వారి ప్రవర్తన మరోలా ఉంటుంది. మీరు గమనిస్తే వారి మాటల్లో వ్యతిరేకత స్పష్టంగా మీకు కనిపిస్తుంది కూడాను. అలాగే ఒక మాట కావచ్చు, ఒక చర్య కావచ్చు, ఒక సమాచారం కావచ్చు, ఈ రోజున పి వ్యక్తి తొందరపాటు చేస్తారనమాట. ఆ లెటర్తో మొదలయ్యేటువంటి వ్యక్తి తమను తాము నియంత్రించుకోలేకపోతారు. తమ అసలు ఉద్దేశాన్ని బయట పెడతారు. మీరు నేరుగా ఎదిరించాల్సిన అవసరం లేదు. కేవలం భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ శత్రువు మీకు నష్టం చేయాలని ప్రయత్నించినా అదే ప్రయత్నం వారి బలహీనతను బయట పెడుతుంది. ఇతరుల ముందు వారి నిజస్వరూపం తెలుస్తుంది. మీ మీద వేసిన అపోహలు నిలబడవు, నిజం వెలుగులోకి వస్తుంది. ఈరోజు మీరు ఒక పాఠం నేర్చుకుంటారు. అందరూ మన మంచికే ఉండరు అన్న సత్యం మరింత స్పష్టమవుతుంది. చూసేదంతా నిజం కాదు, విన్నదంతా నిజం కాదు అనేటువంటి భావన మీకు తప్పకుండా కనపడుతుంది. మంచిగా నటించినంత మాత్రాన మంచివారు కాదు అనేటువంటి ఒక స్పష్టత మీకు తప్పకుండా రేపు ఎదురవుతుందన్నమాట. తెలుసుకుంటారు మీరు ఎవరు ఏంటనేది. అలాగే ఈరోజు మీరు కొద్ది రోజులుగా జరిగినటువంటి విషయాలను కలిపి చూస్తారు. అప్పుడే మీకు మొత్తం చిత్రం అర్థమవుతుంది. ఎవరు మీ పక్షంలో ఉన్నారు, ఎవరు మీకు వ్యతిరేకంగా ఉన్నారు అన్న స్పష్టత మీకు తప్పకుండా వస్తుంది. ఈరోజు మీకు రక్షణ రోజు. మీరు శాంతంగా ఉంటే కనుక ఎవరు మీరు నష్టపెట్టలేరనమాట. దైవం మీ వెన్నంటే ఉంది. శత్రువు ప్రయత్నాలు విఫలం కూడా అవుతాయన్నమాట. ఇంకా అవసరమైతే నమ్మకమైన వ్యక్తితో మాత్రమే చర్చించాలి. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకూడదు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మీ ఆర్థిక స్థిరత్వం మీకు రావాల్సిందే, దాన్ని ఎవరు కూడా ఆపలేరు. తొందరపడి నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు అనమాట. ఆలస్యమైనా సరే నిదానమే ప్రధానం అనేటువంటి ఒక భావన తప్పకుండా మీరు ఏర్పరచుకోవాలన్నమాట. ఇంకా మీ శాంతిని ఎవరు దాచుకోలేరండి, అదే మీ విజయం ఉంటుందన్నమాట. ఈ రేపటి రోజున యొక్క మకర రాశి వారికి ఎదురయ్యే ప్రధాన పరీక్ష భావోద్వేగ నియంత్రణ. పి అనే శత్రువు మీ భావోద్వేగాలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తారు. మీరు కోపంతో, బాధతో, ఆవేశంతో స్పందించాలని చూస్తారు. అదే వారు కోరేది. మీరు భావోద్వేగానికి లోనైతే మీరు తప్పు మాట మాట్లాడొచ్చు, తప్పు నిర్ణయం తీసుకోవచ్చు. అదే మీకు నష్టాన్ని తెస్తుంది. కానీ మీరు బుద్ధితో వ్యవహరిస్తే ప్రతి పరిస్థితిని మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ సమయంలో ప్రతి మాటకు ముందు ఆలోచించాలి, ప్రతి నిర్ణయానికి ముందు పరిశీలించాలి. ఎవరి మాటకు వెంటనే స్పందించకూడదు. మీ మనసు కంటే మీ బుద్ధిని ముందుకు పెట్టాలి. అలా చేస్తే శత్రువు వేసిన ప్రతి ఏదైనా సరే ప్రయత్నం విఫలమవుతుంది. ఈ యొక్క రాశివారు తెలివైన వారు. మీ తెలివిని ఉపయోగిస్తే రేపటి రోజున మీకు రక్షణ కాలంగా మారుతుంది. శత్రువు ప్రయత్నాలు నిన్ను పడగొట్టలేవు, మీరు గెలుస్తారు. ఎందుకంటే మీరు మీ మీద నియంత్రణ ఉంచుకుంటారు కాబట్టి. సహజంగా విశాల హృదయంతో ఉంటారు. ఎవరు మాట్లాడినా నమ్మేస్తారు. తమ అనుభవంతో కాకుండా ఎదుటివారి మాటలతో నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావం కొంతమందికి ఉంటుంది. ఈ లక్షణమే మీకు రేపటి రోజున మీకు ప్రమాదంగా కూడా మారేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ముఖ్యంగా పి అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తిపై మీరు గుడ్డిగా నమ్మకం పెట్టుకొని మోసపోకూడదు అనేటువంటి ఒక సత్యాన్ని తప్పకుండా ఏర్పరచుకుంటారు. రేపటి రోజున మీకు కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 2 మరియు 6 అన్నమాట. కలిసి వచ్చే రంగు వచ్చేసి నీలం కలర్ అండి, కాషాయం కలర్ కూడాను. పడమర దిక్కు, ఉత్తర దిక్కు ప్రయాణం రేపటి రోజున మీకు అచ్చురావు. తూర్పు మరియు దక్షిణ దిక్కు ప్రయాణం కొంచెం శ్రేయస్కరంగా ఉంటుంది. ఒకవేళ దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఆరోగ్యం పట్ల మీకు కొంచెం రేపటి రోజున జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్నవి
నిర్లక్ష్యం చేయొద్దండి. అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే కనుక వైద్యుని తప్పకుండా సంప్రదించాలి. శివారాధన రేపటి రోజున తప్పకుండా చేసుకొని మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చూశారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే మకర రాశి వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.